ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో పాటు 9వ వార్డు కౌన్సిలర్ కోడుమూరు శాషావళి ఇంటింటికి స్టిక్కర్లు అంటిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరియు గూడూరు నగర పంచాయతీలో కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తూ అన్నా క్యాంటీన్లో అన్నం, పప్పు, కూర, సాంబారు, స్వీట్, పచ్చడి ఇలా 6 రకాలతో కూడిన డిష్ ప్రతిరోజు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు అని తేడా లేకుండా ఎంతో మంది ప్రతినిత్యం వారి జీవన విధానం బ్రతుకుదెరువుకై పట్టణాలకు కాస్త చిన్నపాటి వారు సైతం వచ్చి జీవనం సాగిస్తుంటారు. అయితే మధ్యాహ్నం వారు భోజనం చేసేందుకు కొన్నిసార్లు వారికి వారి వ్యాపారంలో గానీ పనిచేసే చోట డబ్బులు రాలేని పరిస్థితిలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారికి మధ్యాహ్నం, రాత్రి కూడా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇదో పవిత్ర కార్యక్రమం అని, ఆయన పేదలకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టేలా ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు, మాజీ వైస్ చైర్మన్ రామాంజనేయులు, పట్టణ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్, కౌన్సిలర్లు కోడుమూరు శాషావళి, బుడంగలి ఎల్లయ్య, కో ఆప్షన్ నెంబర్ రామాంజనేయులు, కోళ్ల వహీద్, డాక్టర్ మనన్ బాషా, పౌలు, సుందరరాజు, ఇన్ఛార్జ్ కమిషనర్ నరసింహులు, మెప్మా అధికారి సూర్యనారాయణ, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఆయన వచ్చేసి 100 రోజులు సాధించిన పథకాల గురించి ప్రతి ఎమ్మెల్యే గారిని వీధికి ఇంటింటికి తిరిగి వాళ్ళు మనం సాధించిన అభివృద్ధి కార్యక్రమాలను కోరుకుంటూ ఆయన వచ్చేసి ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వం కార్యక్రమం చేసిన మన గవర్నీయులు, శాసనసభ్యులు, మన కొడుకు ఎమ్మెల్యే దశరథ గారికి, అలాగే ఉన్నటువంటి కౌన్సిలర్లకు, పెద్దలకు, అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు మన ఊరికి మన ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషంగా ఉంది. ఏమంటే గిరిజన గారు కూడా అలా మేము ఎప్పుడు వరకు మన ఎమ్మెల్యే సార్ని మన సమస్యలు అవి అంటే కష్ట సమస్యలు ఏదో మన ప్రోగ్రాం పెడితే తప్ప మనం ఆయన అభినందించారు. ఈరోజు మా నాయకుడు సూర్యుడు గారి నాయకత్వంలో కష్టపడి గ్రామాన ఈరోజు మా మిత్రుడు దత్తగిరి అందరి అంచనాలు బద్దలుకొని ప్రజల ఆశీస్సులతో, ప్రజల అభిమానంతో అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ఎన్నో కుట్రలతోనే మమ్మల్ని నామపడ్డారు. కానీ ఇక మీద ఈరోజు మా పరిపాలన అనేది చూసి మొదలై భవిష్యత్తులో ఇక ప్రతిపక్షాలకి చోటు లేకుండా చేసే పరిస్థితులు వచ్చినాయి. రోజు ముఖ్యంగా ఈరోజు మేము 100 రోజులు పూర్తి చేసుకున్నాం. 100 రోజుల్లో అందరికీ చెప్పిన ప్రకారంగానే నిరుద్యోగ యువతకు మొట్టమొదటిగా 16,000 రైతులకు నిరుద్యోగ టీటీసీ, డిఎస్సీ అవన్నీ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇంకా ముఖ్యంగా ఈరోజు అందరికీ ఆ రోజు పెద్ద ఎన్టీఆర్ గారు గుడ్డ నినాదంతో స్వాతంత్రం వచ్చినా కూడా అసలు ఎన్నో బడుగు బలహీన వర్గాల్ని అణచివేతపడిన రోజుల్లో పెద్ద పార్టీ పెట్టి ఆ నినాదంతో ఆ రోజు చేస్తే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు పోయిన 2014-19లో 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లో భోజనం ఈరోజు మన శాసనసభ్యులు 5 రూపాయలు ఆ ప్రోగ్రామ్ కూడా నెక్స్ట్ మనం పోయి చేసుకుంటా ఉన్నాం. ఇంకా పెన్షన్లు 3,000 రూపాయలు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 250 చేసి ఎన్నికల రోజు ముందు 3,000 రూపాయలు అంటే సంవత్సరం 250 ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో సహకారంతో 3,000 మనం మాట ఇచ్చే రోజు కూడా ఇచ్చి 3,000 కలిపి 7,000 ఇచ్చి ఒకేసారి 4,000 రూపాయలు ఇచ్చినాడా లేదా? కనుక ధైర్యంగా కూడా మేము 100 రోజుల్లో మంచి ప్రభుత్వం చెప్పుకోవడానికి ఇంతకంటే ఏం కాదో. మరి ఎవరైనా కూడా ప్రతిపక్షాన్ని నేను చాలా డల్లుగా ఉన్నామా ఏమి మనం చాలా ధైర్యంగా కూడా ప్రజలు చెప్పుకోవాల్సినటువంటి మనము చెప్పుకోవచ్చు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఈ పార్టీకి అన్ని జగన్మోహన్ రెడ్డి సర్వేరాల మీద తన కొమ్మలేసుకున్నాడు. అవన్నీ రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి ఎవరికి భూమి వాళ్ళకు చక్కగా నిలబడేట్టుగా చేశాడు. ఈరోజు ధాన్యం పట్టాలని చెప్పి మనకందరికీ ఇక్కడ లేదేమో. కొన్ని జిల్లాల్లో అక్కడ ధాన్యం పట్టాలి కోట్ల రూపాయలు రాష్ట్రంలో రైతులు పెండింగ్ ఉన్నాయి. అదొకటి. ఇంకా ముఖ్యంగా ముఖ్యమంత్రి దాదాపు వెంటనే విజయవాడ నగరం
అసలు చాలా విపరీతమైనటువంటి వర్షాలతో మునిగిపోయింది. అసలు ఆయన నిద్రలు కూడా అక్కడే ఉండి ఆ సమస్యలను చక్కబెట్టి ఈరోజు ఇంకా మిగతా సమస్యలు మిగతా కార్యక్రమాలు కూడా ఇంకా ఒకటొకటి మన సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎటువంటి సందేహం లేకుండా సంతోషం లేకుండా మనం అమలు చేయబోతా ఉన్నాం. కూడా నిన్న ఆయన చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా చేస్తానని చెప్పారు కలెక్టర్ గారు. ఈరోజు పేపర్లో చూడొచ్చు, ఈరోజు చూడండి నేను చెప్పింది. అందుకు ఖచ్చితంగా మీరు చెప్పేది
ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మంచి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరము కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 2014-19 కూడా ఈ అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ అన్న క్యాంటీన్ ద్వారా పేదలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అన్న క్యాంటీన్లు అనేవి ఉంటే వాటిని తొలగించి చాలా దౌర్జన్యంగా ఈ యొక్క పరిపాలన కొనసాగించాడు. 2019 నుంచి 24 వరకు ఈ యొక్క అరాచక పర్వానికి తుదముట్టించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మన నారా చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించి అత్యధిక మెజార్టీతో కూటమి వారికి ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రభుత్వం సంక్షేమం అలాగే ఈ యొక్క అభివృద్ధి రెండు కళ్ళలో ఈ యొక్క రెండు కళ్ళలో సమానంగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు. అందుకే ఈ ప్రభుత్వంలో ఎటువంటి ఏం జరిగినా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు. 100 రోజుల పరిపాలన కాలంలో కూడా మనకి అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని తిరిగి ప్రజలకు తెలియజేయడానికి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితేనేమి అలాగే పెన్షన్ కార్యక్రమాలు అయితేనేమి నిరుద్యోగులకు వచ్చేసి 16,000 జాబ్లను వికృతం చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అలాగే